భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా వనపర్తి పట్టణానికి చేరుకున్న యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బీజేపీ కృష్ణమ్మ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రతో భాగంగా ఈరోజు నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ కుమారి బంగారు శృతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో కేంద్ర మంత్రులు గాని వారి వ్యక్తిగత సిబ్బంది మరియు బ్యూరోక్రాట్స్ పైనే కానీ ఒక్క అవినీతి ఆరోపణలు లేని స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోదీ గారికే సాధ్యమని అన్నారు. తెలంగాణలో కృష్ణమ్మ తల్లి ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ మరి ఉమ్మడి మన యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు మక్కలు, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్నగర్, కొడంగల్, షాద్నగర్, జడ్చలతో మరి నాగర్ కర్నూలు పార్లమెంటు కల్వకుర్తి, నాగర్ కర్నూలు మరి వనపర్తితో ఈరోజు మరి అలంపూర్ గద్వాల పార్లమెంట్లోకి ఈ యొక్క పార్లమెంట్లో నియోజకవర్గాలకు వెళ్తూ ఉన్నాం. ఈ యాత్ర 11 రోజులు దాదాపు 1150 కిలోమీటర్లు మరి 21 అసెంబ్లీలో గుండా ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయాలి. అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా మరి ఎంపీలను గెలిపించి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం అందించాలని చెప్పేసి ఇక ప్రజల దగ్గరికి ఇక యాత్ర వస్తూ ఉంది. ఎందుకు ఇంతకుముందు బంగారు శృతి గారు చెప్పినట్టుగా ఈ గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఒకవైపు ఆర్థికంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా తయారు చేశారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో ఈరోజు ఇక్కడ దేశంలో ఉత్పత్తిని పెంచి మరి ఒక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు విదేశీ మారక ద్రవ్య విలువలు ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విదేశీ మారక ద్రవ్య విలువలు ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని తయారు చేశారు. సో ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో మరి యొక్క వికసిత్ భారత్ 2047కు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పేసి మరి ఈ బడ్జెట్లో కూడా మీరు చూశారు. 1,00,000 కోట్ల రూపాయలు ఒక యువతకు మరి ఒక స్టార్టప్స్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు కావాలి. ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఈ దేశ అభివృద్ధి కోసం ఉండాలని చెప్పేసి ఒక నవభారత నిర్మాణం కోసం మరి మోదీ గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా మరి ప్రజల వద్దకు వెళ్తూ మరి మోదీ ఏదైతే ఉందో ఈరోజు ఒక మనందరి యొక్క కోరిక, కోట్లాది మంది హిందువుల యొక్క కోరిక, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల కోరిక ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం భవ్యమైనటువంటి నిర్మాణం చేశారు. మరి అలాంటి ఈ యొక్క మోడీ గారికి మన యొక్క ఆశీస్సులు కావాలని చెప్పేసి మరి ప్రజలను కోరుతూ ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మరి అనేక మంది ఆ యొక్క ప్రభుత్వంలో అన్యాయానికి గురయ్యారు, మరి ఆ యొక్క ప్రభుత్వంలో నిర్బంధానికి గురయ్యారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిస్తూ ఈ యొక్క యాత్ర ముందు కొనసాగుతూ ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఒక తప్పుడు హామీలు ఇచ్చారు, అమలు కాని హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలతోటి ఈ యొక్క ప్రజలను మోసం చేశారు. మరి ఆ 6 గ్యారెంటీలను కూడా ప్రజలకు అందించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కోసం మరి ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే మోసపూరితమైనటువంటి విధానాలు ఏదైతే ఉందో మరి అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది.